నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. సన్నాహక సమావేశాలకు గ్రాడ్యుయేట్స్ ను సమీకరించకుండా పార్టీ కార్యకర్తల్ని తీసుకురావడంపై కారు పార్టీ అధినాయకత్వం ఆగ్రహంతో ఉంది. గులాబీ పార్టీ అభ్యర్థికి కేడర్ నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. దీంతో పట్టభద్రులు కూడా బీఆర్ఎస్ ను పట్టించుకోవడం లేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కారు పార్టీ నేతల తీరుపై ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక జరుగుతున్న ఈ ఎలక్షన్లో ఆ పార్టీ నేతల తీరు చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో పోటీకి క్యూ కట్టిన నేతలు ఇప్పుడు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎన్నికల బరిలో దిగేందుకు పలుమార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి బీఆర్ఎస్ లో నెలకొంది. దీంతో ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగే బైపోల్ కారు పార్టీ క్యాడర్ ను అయోమయానికి గురిచేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొందరు మాజీ ఎమ్మెల్యేల తీరుతో ఇబ్బంది పడ్డ నేతలు, కార్యకర్తలు ఇప్పుడు అంటిముట్టనట్టుగా ఉంటున్నారు. పార్టీ ముఖ్య నాయకులు ఏర్పాటు చేసే సన్నాహక సమావేశాలకు హాజరవుతూ ఆ తర్వాత మమ అనిపిస్తున్నారట. సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రయత్నాలు చేస్తున్నా కొందరు మాజీ ఎమ్మెల్యేల తీరు క్యాడర్ ను ముందుకు నడిపించే పరిస్థితులు లేదట. ఇటీవల భువనగిరిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ బైపోల్ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రాడ్యుయేట్స్ కోసం వెతికారట. మీటింగ్ నిర్వాహకులు పార్టీ కార్యకర్తలను సమీకరించి వారినే ఓటర్లుగా చూపించే ప్రయత్నం చేయడంపై అధినాయకత్వం ఆగ్రహంతో ఉంది. ఓటర్లైన పట్టభద్రుల కోసం ఆరా తీసి చేతులు లేపించారట. దీంతో పార్టీలో నేతల పనితీరు ఏంటో తెలియకనే తెలిసింది. బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో మినహా మిగిలిన చోట్ల ఈ నేతకు సరైన ఆదరణ లేదని వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీటు ఆశించిన భంగపడిన రాకేష్ రెడ్డి ఆ పక్షానికి రాజీనామా చేసి కారు పార్టీ వాకింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. వలస వచ్చిన ఈ నేతకు బీఆర్ఎస్ క్యాడర్ సహాయ నిరాకరణ పాటిస్తోందనే టాక్ ఉంది. గ్రాడ్యుయేట్స్ ను సమీకరించే ప్రయత్నం చేయకపోవడంతో ఓటర్లు కూడా కారు పార్టీని పట్టించుకోవడం లేదనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పడ్డ అవస్థలను గుర్తు చేసుకుని సమయం వచ్చిందని చూస్తున్నారట. పోలింగ్ లో తన తడాఖా చూపించాలనే ప్లాన్ లో ఉన్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి గతంలో పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా నెగ్గి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఇప్పుడు బైపోల్ జరుగుతోంది. పల్లా రాజేశ్వరరెడ్డిపై గ్రాడ్యుయేట్స్ గురుగా ఉన్నారట. శాసన మండలి సభ్యుడిగా గెలిపిస్తే ఎమ్మెల్యేగా వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీగా సమస్యలను పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఈసారి బీఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పవని వినిపిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు బాధ్యతలను తీసుకుని పర్యటిస్తున్నారు. కానీ పోలింగ్ బూత్ స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయట. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చింది. ఇలా వరుసగా వస్తున్న ఎలక్షన్స్ మాజీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని అంటున్నారు. మరోవైపు 10 ఏళ్లు అధికారం అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేతలు అనుసరిస్తున్న తీరుపై గులాబీ బాస్ సీరియస్ గా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ కు పోలింగ్ బూత్ స్థాయిలో క్యాడర్ ఉన్నప్పటికీ ఓటర్లను ప్రసన్నం చేసుకోకపోవడంలో విఫలం అవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రచారం ముగిసే సమయానికైనా పార్టీ నేతలు సమన్వయంతో ముందుకు పోతారో లేదో చూడాలి మరి.